ప్రతిజ్ఞం చేసుకోండి, కాశీఖండాన్ని వినండి. కాశీఖండాన్ని 9 రోజులు వినాలి. కాశీలోనే 9 రోజులు దేనికని వినాలి? 9 రోజులు దేనికని నిద్ర చేయాలి? ఒక నిద్ర చేస్తే చాలదా? 2 చాలదా? అన్నీ చాలుతాయి. అసలు అడుగు పెడితేనే చాలు, ఎక్కడున్నా కాశీ అనుకున్నా చాలు. అయితే 9 దేనికని చేయాలి అంటే ఈ 9 సంఖ్య చాలా గొప్పదనమాట. ఏ జీవైనా తల్లి గర్భంలో 9 నెలలు ఉంటాడు. ఇక మళ్ళీ 9 రోజులు నిద్ర చేసి ఆ శివుని గురించి కాశీలో గనక వింటే మళ్ళీ ఆ 9 నెలలు ఏ తల్లి గర్భంలో మనం ప్రవేశించేటువంటి అవకాశం లేదిక. ఇక మనకు లేనే లేదిక. అంటే మనకి పునర్జన్మ లేదు. ఏముంది ఈ జీవితం? జాగ్రత్తగా ఒక్కసారి ఆలోచిస్తే ఏమైనా బాగుంటుందా అంటే చాలా కష్టం. బాగానే ఉన్నట్టుంటుంది, కానీ ఎండమావుల్లో నీరు ఎంత బ్రహ్మాండంగా ఉన్నదని పరిగెత్తామో సంసారంలో సుఖం అంతే. నేతి బీరకాయ అంటుంది. నేతి బీరకాయ పేరు వినే ఉంటారు. దాని పేరు నేతి బీరకాయ. అందరూ నేతి బీరకాయ, నేతి బీరకాయ, ఆహా బీరకాయ, ఓహో బీరకాయ. నిజంగా వెళ్ళి ఒకరోజు నేను చూశాను, నెయ్యి ఉంటుంది కావాలి ఇంతని. ఏమీ లేదు నెయ్యి, పేరుకు మాత్రం నేతి బీరకాయ. అలాగే సంసారంలో అత్యద్భుతమైనటువంటి సుఖ సంతోషములతో ఉంటారనుకుంటారు, కానీ ఇవన్నీ అనిత్యమైనటువంటివి. దేహమే అనిత్యం, రోగాల భూయిష్టం. ఇలాంటివన్నీ తప్పించి ఆనందాన్ని కలిగించేటువంటి పుణ్యమైనటువంటిది విశేషం. వాటిలో గొప్పదైనటువంటిది తీర్థయాత్రలు, ఇలాంటి కాశీ. ఈ కాశీ పరమేశ్వరుడు కావాలి అని ఏర్పరచుకున్నటువంటి మహాపట్టణం ఇది. పరమేశ్వరుని యొక్క దివ్యమైనటువంటి అవతారములలో ఈ శివలింగములలో కావాలి అని మహానుభావుడు స్వయంభూ లింగములుగా వెలిశాడు. స్వయంభూలింగములు, నాకై నేనే ఈ భూమిలో వెలుస్తాను అని, ఇక్కడే ఉంటాను అని ఆయనంతటా ఆయన కోరుకున్నాడన్నమాట. కొందరు భక్తులు కోరుకుంటే ఉన్నాడు. స్వయంభూలింగములంటే ఎవరో ప్రతిష్ఠించరు, ఏ శిల్పి చెక్కడు, ఏ బ్రాహ్మణుడు తీసుకురాడు. ఆయనంతటా ఆయనే ఒక చిక్కుడు గింజను కనుక భూమిలో నాటితే భూమిని చీల్చుకుంటూ ఏ విధంగా పైకి చీల్చుకుంటూ వస్తుందో, భూమిని చీల్చుకుంటూ మహానుభావుడు ఉదయించిన దివ్యమైన లింగములే స్వయంభూలింగములు. ఈ స్వయంభూలింగములలో విశిష్టమైనటువంటి లింగములు, పుణ్యమైనటువంటి లింగములు 12 లింగములు అంటారు. 12 లింగములనే 12 జ్యోతిర్లింగములు అంటారు. తెలుగులో 12, సంస్కృతంలో 12. 12 ఎందుకు ఉండాలి? ఎవరైనా అడుగుతారు. 10 ఉండొచ్చుగా, 15 ఉండొచ్చుగా, ఇంకో 20 ఉండొచ్చుగా. 12. ఈ 12 ఏమిటి అసలు ఈ లెక్క? 12గా దేనికని అవతరించాడు ఈ మహానుభావుడు అని కనుక ఆలోచిస్తే, గగన మార్గంలో రాసులు 12: మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం. ఈ రాసులలో 27 నక్షత్రాలు ఉంటాయి. మనమందరం ఈ 12 రాసుల్లోనే ఉంటాం. ఏదో ఒక నక్షత్రంలో మనం ఉంటాం అన్నమాట. ఏదో ఒక నక్షత్రంలో మనం ఉంటాం పుణ్యమైనటువంటి విశేషములలో. ఉదాహరణకి, నీ పేరేంటి బాబు? మామి మూమి మఘా నక్షత్రం సింహరాశిలోకి వస్తాడనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రాశిలో. ఎవడైనా ఈ ప్రపంచంలో ఏ మనిషి పుట్టినా ఏదో ఒక నక్షత్రంలో ఉంటాడు. ఆ నక్షత్రం రాశిలో ఉంటుంది. ఆ రాసులన్నీ 12 కనుక మహానుభావుడైనటువంటి ఈశ్వరుడు 12 రాసులలో సంచరించేటువంటి విధంగా 12 రాసుల యొక్క దివ్యమైనటువంటి తేజస్సుని తనాధీనం చేసుకుని, తన యొక్క తేజస్సే రాసులు కనుక మహానుభావుడు దివ్యమైనటువంటి విశేషంలో మనందరినీ ఉద్ధరించే నిమిత్తమై, ఆ నక్షత్రాలలో ఏదో ఒక నక్షత్రంలో ఉంటాం కనుక మనందరినీ బాగు చేసే నిమిత్తమై మహానుభావుడైనటువంటి ఈశ్వరుడు 12 రాసులలో సంచరించేటువంటి విధంగా ఉండడానికి 12 జ్యోతిర్లింగములుగా మహానుభావుడు ప్రకాశించాడు. పుణ్యమైనటువంటి లింగములు, విశేషమైనటువంటి ఈ లింగములలో ఒకసారి కనుక ఈ సాయంకాలం వేళ రోజు ఇంట్లో కూడా చదువుకోవచ్చు. కాశీలో చదువుకుంటే 1,000,000 రెట్లు ఫలం. ఒకసారి ఆ 12 జ్యోతిర్లింగాలని మీకు చెబుతాను. కాశీ పట్టణాన్ని పరిచయం చేయబోతూ, కాశీ యొక్క దివ్యమైనటువంటి వైభవాన్ని వివరించబోతూ ఈ దివ్యమైనటువంటి లింగములు ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. సౌరాష్ట్రే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాళం ఓంకారే పరమేశ్వరం కేదారం హిమవత్పృష్టి దాకిన్యాం భీమశంకరం వారణాస్యాం చ విశ్వేశం త్ర్యంబకం గౌతమీతటే వైద్యనాథం చితాభూమౌ నాగేశం దారుకావనే.
సేతుబంధే చ రామేశం దృష్టేశం చ శివాలయే